జై శ్రీరామ్. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన అద్భుతమైన తీర్పుతో భోజ్శాల విజయం హిందూ సమాజానికి ఒక గొప్ప విజయం. అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులు ఈ రోజు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. प्लेस ऑफ वर्शिप एक्ट को राम मंदिर के बाबरी जजमेंट में सुप्रीम कोर्ट ने कहा था, उसको बेसिक स्ट्रक्चर से जोड़ा था. అయోధ్య రామ మందిర తీర్పు అయిన తర్వాత ఇక పైన ఏ మందిరం గురించి కూడా, ఏ డిస్ప్యూటెడ్ సైట్ గురించి కూడా కోర్టుకు వెళ్ళొద్దు అని సుప్రీంకోర్టు ఇచ్చింది అని మాట్లాడుతున్నారు. అసలు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్టే తప్పు. అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు బారిస్టర్ చదువుకొని వచ్చారు కదా, అసలు ఆ యాక్ట్ నే రిపీల్ చేయాలి పార్లమెంట్. ఆ యాక్టే ఒక దొంగ యాక్ట్. ఎందుకంటే ఈ దేశంలో అనేక ప్రాంతాలలో ముస్లిం ఆక్రమణదారులు వేల సంఖ్యలో మందిరాలను కూలగొట్టి మస్జిదులుగా మార్చారు. ఆ మస్జిదుల పైన ఈ రోజు వాళ్ళకేదో పెద్ద హక్కు ఉన్నట్టు, లేకుంటే అది వక్ఫ్ ల్యాండ్ అని మనకే చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు అయోధ్య రామ మందిర తీర్పు అయిన తర్వాత కాశీ మధుర బాకీ హే అని హిందూ సమాజము గలమెత్తింది. భోజ్శాల మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్నది. 11వ శతాబ్దంలోనే రాజా భోజ్ మహారాజ్ ఆ ఆలయాన్ని, సరస్వతి ఆలయాన్ని, అట్లాగే అక్కడ సంగీతానికి సాహిత్యానికి ఒక అద్భుతమైన ప్రదేశంలో ఉండేది. అటువంటి భోజ్శాల ఈరోజు ఆ సరస్వతి టెంపుల్ కోసము 2003 సంవత్సరం వరకు కూడా భారత ప్రభుత్వము దాన్ని హిందువులకు పూజించే విధంగా అనుమతి ఇవ్వలేదు. కానీ 2003లో ఉన్న తీర్పు ప్రకారము మంగళవారం హిందువులు పూజించవచ్చు, శుక్రవారం ముస్లింస్ ప్రార్థన చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ గత కొన్ని నెలల క్రితము మధ్యప్రదేశ్ హైకోర్టు, ఇందోర్ హైకోర్టు ఒక ఏఎస్ఐకి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అక్కడ సర్వే నిర్వహించాలి అని చెప్పారు. ఆ సర్వే నిర్వహించిన తర్వాత ఈ 2100 పేజీల రిపోర్టును కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు ఏం చెప్పింది? ఈ భోజ్శాల ఖచ్చితంగా హిందువులదే. ఇక్కడ ఏదైతే మస్జిద్ ఉన్నదో ఆ మస్జిద్ హిందూ టెంపుల్ ను పడగొట్టి కట్టిన మస్జిదే. కానీ అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడతాడు? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ప్రకారం ఇది తప్పు అంటే అసదుద్దీన్ ఓవైసీ గారు కోర్టుని తప్పు పడతారా? ఈ రోజు భారత రాజ్యాంగం ప్రకారం కోర్టును అందరూ గౌరవించాలి. హిందూ సమాజం ఏ విధంగా ఓపిక పడుతున్నదో, హిందూ సమాజం ఏ విధంగా రాజ్యాంగాన్ని, కోర్టును గౌరవిస్తున్నదో, అదే విధంగా ముస్లిం సమాజం కూడా కోర్టును, రాజ్యాంగాన్ని గౌరవించాలి. గౌరవించి భోజ్శాల తీర్పును ఆహ్వానించాలి. అప్పుడే ఈ దేశం, ఈ సమాజం శాంతియుతంగా ఉంటుంది. జై శ్రీరామ్.